పిల్లల్ని డే కేర్‌లో జాయిన్ చేయొచ్చా అని చెప్తాను. సో, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. అసలు మీ పిల్లల్ని మీరు టైమ్ స్పెండ్ చేయడానికి మీకు టైం ఉందా? అంటే మీ పిల్లల్ని ఆడిపించుకోవడానికి మీకు టైం ఉందా? మీ పిల్లల్ని వేరే పిల్లల వాళ్ళతోటి ఆడించడానికి అంటే ఐసోలేటెడ్ కాకుండా వేరే నలుగురు పిల్లలతోటి డిఫరెంట్ కిడ్స్ తోటి ఆడించడానికి టైం ఉందా? అండ్ మీ పిల్లలు అన్నం తినేటప్పుడు స్క్రీన్ యూజ్ చేయకుంటూ లేకపోతే ఆడుకునేటప్పుడు ఇంట్లో ఖాళీ టైంలో స్క్రీన్ యూజ్ చేయకుంటూ ఆడుకుంటున్నాడా? సో, ఇవన్నీ మీ పిల్లలు చేయగలుగుతుంటే గనక, మీ పిల్లలు వేరే వాళ్ళతో డిఫరెంట్ పర్సన్స్ తోటి కమ్యూనికేట్ అవుతుంటే గనక, చేపించే టైం మీకుందంటే గనక, డెఫినిట్‌గా మీరు డే కేర్‌లో జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అంటే పిల్లలు ఐసోలేటెడ్ అయిపోతారు. అంటే లిమిటెడ్ కిడ్స్ తోటి అంటే లిమిటెడ్ ఎన్విరాన్మెంట్ తోటి ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉంటారు. ల్యాప్‌టాప్స్ తోటి బిజీగా ఉంటారు. పిల్లలకి స్క్రీన్ ఇచ్చేస్తుంటారు. లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఉండరు. లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ చూసుకోలేకపోతుంటారు. సో, ఏదన్నా రీజన్ కావచ్చు. పిల్లలు ఈ విషయాలలో ఐసోలేటెడ్ అయిపోతారు. ఇలాంటి విషయములలో పిల్లలకి ఇంకా ఏడీహెచ్‌డీ, ఆటిజం అండ్ వర్చువల్ ఆటిజం ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒక్కసారి అవి అటాక్ అయ్యాయంటే మనకి ఒక్కొక్క ఇష్యూ రిజాల్వ్ చేసుకోవడానికి 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్, 3 ఇయర్స్ అసలు రిజాల్వ్ అవుతుందో కాదో కూడా తెలీదు. సో, ఇలాంటి సిట్యుయేషన్ నుంచి బయటపడడానికి మీరు మిమ్మల్ని అనలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు తినిపించేటప్పుడు స్క్రీన్ యూజ్ చేసినా, లేదు ఆడుకునేటప్పుడు ఆడుకోవడానికి స్క్రీన్ ఇచ్చినా గానీ, ఎనీ కైండ్ ఆఫ్ స్క్రీన్ అంటే మీరు మీ వీడియోస్ అయినా సరే, లేకపోతే రైమ్స్ అయినా సరే, ఏదైనా గానీ స్క్రీన్ ఈజ్ స్క్రీన్. స్క్రీన్ ఆన్ చేశారు, ఒక డిజిటల్ స్క్రీన్ ఆన్ చేశారు అంటే అది స్క్రీన్ టైం కిందకే వస్తుంది. సో, మీరు ఇవన్నీ చేస్తున్నారు అంటే మనకు పిల్లలకి మీకు కేటాయించే టైం లేదు అంటే మటుకు డెఫినిట్‌గా మీరు డే కేర్‌లో జాయిన్ చేయండి. ఓన్లీ తినే టైంలో మీరు స్క్రీన్ యూజ్ చేస్తున్నారంటే జస్ట్ ఆ తినే టైంలో మీరు పిల్లల్ని డే కేర్‌లో జాయిన్ చేయండి. ఓకే. అప్పుడు పిల్లలకి వాళ్ళు నేర్పిస్తారు. సో, బేసిక్‌గా డే కేర్‌లో జాయిన్ చేస్తే ఏమవుతుందంటే డిఫరెంట్ కిడ్స్ తోటి మింగిల్ అవుతారు. ఓకే. కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. బిహేవియరల్ ఇష్యూస్ అన్నీ ఉండవు. అండ్ ఎలా ఫింగర్ గ్రిప్పింగ్ అవన్నీ రావాలో తెలుస్తుంది. అండ్ వాళ్ళు సెల్ఫ్ ఫీడింగ్ ఎలా తినాలి, వాళ్ళంతట వాళ్ళు ఎలా తినాలి, ఏం తినాలి, ఏ టైంకి తినాలి అండ్ స్క్రీన్ లేకుండా తింటుంటే వాళ్ళకి ఎంత తినాలి, ఏం తింటున్నారో ఆ టేస్ట్ బడ్స్ అవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంటాయి. ఓకే. సో, ఇవన్నీ సిట్యుయేషన్స్ మీరు డే కేర్‌లో అవన్నీ ఉంటాయి. సో, మీరు ఏదైనా నియర్ బై డే కేర్‌లో జాయిన్ చేయొచ్చు. అండ్ మాది యువి డే కేర్ అండ్ ప్లే బాచ్‌పల్లిలో ఉంది. సో, మా డే కేర్ మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. సో దట్ డే కేరింగ్ అండ్ ఆఫ్టర్ స్కూల్ పిల్లలకి ఎవరైనా స్కూల్ కావాలి 8 వరకు కావాలి, ఈవినింగ్ 8 వరకు. ఎందుకంటే ఇప్పుడున్న పేరెంట్స్ మాక్సిమం హైటెక్ సిటీకి వెళ్ళి రావాలన్నా, గచ్చిబౌలికి వెళ్ళి రావాలన్నా మినిమమ్ 8 అవుతుంది. సో, అంత ఫ్లెక్సిబుల్ టైమ్స్ ఉండాలి కాబట్టి మేము ఆ డే కేర్ మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు పెడతాము. సో, తక్కువ ఫీజు ఉంటుంది అండ్ మీ పిల్లల్లో గ్రోత్ డెఫినెట్‌గా ఉంటుంది. సో, మీరు బాచ్‌పల్లిలో ఉంటే డెఫినెట్‌గా మా డే కేర్‌ని ప్రిఫర్ చేయొచ్చు. లేదు అంటే మీ దగ్గరలో ఉన్న డే కేర్‌లో జాయిన్ చేయండి. బట్ మీ పిల్లల్ని ఐసోలేట్ కాకుండా డెఫినెట్‌గా చూసుకోండి. ఇది 100% మీకు మీ పిల్లల